నేను నిన్న పసుపుతో అయితే శివలింగాన్ని అయితే తయారు చేసి వీడియో పోస్ట్ చేశా అండి. చాలామంది అయితే బాగుంది అని చెప్పారు. కొందరైతే మీరేమీ అనుకోవద్దు ఇలా చెప్తున్నామని, అసలు ఇలా చేయకూడదు అని పెట్టారు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో నేను చెప్పను, కానీ నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన సృష్టించిందే కాబట్టి ఆ ఒక్క ఉద్దేశంతో అయితే నేను పసుపుతో అది శివలింగం అందుబాటులో ఎవరికైతే ఉండదో వాళ్ళు ఇలా చేసుకోండి అని మాత్రమే పెట్టాను. ఇంకోటి ఏంటంటే పార్వతీదేవి వినాయకుడిని ఎలా తయారు చేసిందండి? సుండిపిండితో కదా. పాత రోజుల్లో సుండిపిండి అంటే ఏంటి? పసుపే కదా. అంటే పసుపు కన్నా మించింది ఏది మంచిది లేదనే కదా. ఆ ఉద్దేశంతో మాత్రమే పెట్టాను, ఇంకా వేరే ఉద్దేశంతో ఏదీ కాదు. నేను చేసింది రాంగో రైటో కూడా నాకు తెలియదు, కానీ నేను చేసింది మాత్రం మనస్ఫూర్తిగా శివయ్యని మనసులో పెట్టుకొని మాత్రమే చేశాను. చాలా బాగా వచ్చింది, నాకు బాగా నచ్చింది. ఇంకా ఈరోజు అయితే ఫ్రూట్స్తో అయితే ఇలా తయారు చేశాను. అలాగే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అయింది కదా ఐస్తో శివలింగం, అది కూడా తయారు చేశాను. చాలా బాగా వచ్చినాయి. 3 నాకు బాగా నచ్చినాయి. మీరు కన్ఫామ్గా అవకాశం ఉంటే ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.